సో హాయ్ అండి, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరికాజ్ లైఫ్. సో టైం వచ్చేసి అరౌండ్ 4:30 అవుతుందన్నమాట. సో ఇవాళ మీరు చూస్తున్న వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ అనుకోండి, లైక్ మండే ఇన్ మై లైఫ్. అండ్ దిస్ డే ఇస్ వెరీ హెక్టిక్ డే అనమాట. ఎందుకన్నా వ్లాగ్ చేయాలనిపించింది. ఒక్క రోజులో ఇన్ని పనులు నేను ఎలా మేనేజ్ చేసి ఉంటాను అనేది నాకు ఒక ఇదిగా ఉంటుంది, మీరు చూడడానికి మీకు బాగుంటుంది. సో నేను ఎవ్రీ మండే మార్నింగ్ ఇంట్లో శివాభిషేకం చేసుకుంటాను అనమాట. కాబట్టి 4 o'clock to 4:30 మధ్యలో లెగుస్తాను. మొత్తం అంతా ఇల్లు ఊడ్చుకొని తడిగుడ్డలు పెట్టుకోవడం అన్నీ చేసేస్తాను అనమాట. ముందు రోజు నైటే చేసుకుందాం అనుకుంటాను, కానీ మరి ఎందుకనో ఆ రోజు ముందు రోజు నాకు అవ్వదు. సండే కాబట్టి అన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వండుతాం కదా. సో ఆ వంట చేసేసరికి టైం అంతా సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే పొద్దున్నే లేవాలి కాబట్టి నైట్ తొందరగా పడుకొని పోతాను. మార్నింగ్ నాకు ఎందుకనో లేసేసరికి మంచి ఎనర్జీగా అనిపిస్తుంది. శివయ్యకి పూజ చేయాలి అనేది నాకు ఏంటంటే ఒక రకమైన మోటివేషన్ అనమాట. ఆ వీక్ అంతా నాకు బాగుంటుంది అనే ఒక ఫీలింగ్. అండ్ మోస్ట్లీ మీరు చెప్పిన నమ్మరు, నాకు ఇంపార్టెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ నా లైఫ్ చేంజింగ్ అవ్వచ్చు, అలాంటి వర్క్స్ అన్నీ నాకు మండే రోజే పడతాయి. మరి ఎందుకనో నాకు తెలీదు. నాకు శివయ్య మీద పిచ్చి అట్లాంటిదో కోఇన్సిడెన్సో మరేంటో నాకు తెలీదు. సో ఎదురు వెనక నాకు 2 బాల్కనీస్ ఉన్నాయండి, ఎదురు ఎంట్రెన్స్. సో 2 తడిగుడ్డలు పెట్టేసుకుంటాను. బ్యాక్ సైడ్ ఎందుకు చూపించలేదంటే, నేను మార్నింగ్ లెగంగానే ఫస్ట్ బ్రష్ చేసేస్తాను. బ్రష్ చేసేసినప్పుడే బ్యాక్ సైడ్ వాటర్ వదిలేసేసి అదంతా క్లీన్ చేస్తాను అన్నమాట బ్రష్ చేస్తూనే. సో ఆ పని అక్కడ కంప్లీట్ అయిపోద్ది. సో నార్మల్ కాలకృత్యాలు అన్నీ కానించుకొని ఈ క్లీనింగ్ అనేది మొదలు పెడతాను. సో ఇల్లు ఊడ్చిన తర్వాత తడిగుడ్లు నేనే పెట్టుకుంటాను. మామూలు రోజుల్లో నేను చెయ్యాలా, ఇప్పుడు ఇది చేస్తే నెక్స్ట్ నేను కానించుకోలేనేమో మిగతా పనులని భయం ఉంటుంది. అండ్ రెండో విషయం ఏంటంటే, నా వర్క్ ఎంతైతే ఉంటుందో నా హస్బెండ్ కూడా అంతే విధంగా నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ నా డేలో వ్లాగ్ చూసుకుంటే నేను పిల్లల పనులు ఏమీ చేసినట్టు మీకు కనపడదు. ఎందుకంటే ఇప్పుడున్న నా లైఫ్ సిచ్యువేషన్లో పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళది వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలిగే స్టేజ్లోనే ఉన్నారు. సో వాళ్ళకి స్నానం ఒకటి, ఫుడ్ ఒకటి చూసుకోవాలి. ఇన్ని వర్క్స్ నాకు ఉన్నాయి. ప్లస్ నా గాడ్కున్న డివోషన్ కూడా నా హస్బెండ్ నాకు రెస్పెక్ట్ ఇచ్చి, సో నీ పనులు నువ్వు చేసుకొని నువ్వు టెంపుల్కి వెళ్ళిపో, ఈలోపు మన నెక్స్ట్ వర్క్కి వెళ్ళేలోపు నేను పిల్లల్ని రెడీ చేస్తాను, నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేసి వెళ్ళిపో, నేను అక్కడ టిఫిన్ వాళ్ళకి పెట్టేస్తానని ఆ సపోర్ట్ ఉంటుంది నాకు. ఇది ఎవరికి మ్యారేజ్ జరిగిన వెంటనే రాదండి. మనతో పాటు మన హస్బెండ్ మన స్ట్రగుల్స్ అన్నీ చూస్తూ వస్తారు చూసారా, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే తినికి బాగోని రోజు వాళ్ళు ఎప్పుడైతే ఒక్కసారి అంటే చెప్తారు చూసారా, యూ షుడ్ గెట్ ఇన్ టు అదర్ షూస్, అంటే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళ పొజిషన్లో నువ్వు ఉండి చేస్తే నీకు తెలుస్తుందని. ఒక ఆడదాని పనులు అలా ఉంటాయండి. స్టార్టింగ్లో మా వారు కూడా ఏ పనులు చేసేవాళ్ళు కాదు, ఆయన హెక్టిక్ వర్క్స్ ఆయనకే సరిపోయాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక టైం, ఒక ఫేజ్ వచ్చింది మా లైఫ్లో. ఎలాంటి ఫేజ్ అంటే, మాకు మేమే ఉన్నాం కానీ మాకంటూ ఎవరు లేరు, మాకు మేమే చేసుకోవాలి అంటే ఒక హౌస్ మేడ్ని కూడా మేము ఎఫర్ట్ చెయ్యలేని స్టేజ్ దేవుడు మాకు చూపించాడు. అప్పుడు దాకా వీఆర్ ఇన్ అ వెరీ లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనమాట. సో సడన్గా అంత బేస్ తగ్గిపోయేసరికి మా లైఫ్ ఎలా ఉంది, ఎలా తిరుగుతుంది అనేది ఒక 2 years కంప్లీట్గా దేవుడు పలకా బలపం పట్టుకొని దిద్దిచ్చేసాడు అనమాట. సో దిద్దిచ్చేసిన తర్వాత 2 years లైఫ్ ఎలా అయిపోయిందంటే, కష్టం వలన మనం అనుకుంటాం దేవుడు మనల్ని ఎన్ని కష్టాలు పెడుతున్నాడు, అసలు ఎందుకు పూజలు చేయాలి మనం, దేనికి, మనకి ఏంటి అని. కానీ ఒక టీచర్ ఎలా అయితే మీకు బెత్తం పట్టుకొని, ఇది కాదు నువ్వు నడిసే లైఫ్ స్టైల్, ఇది కాదు, ఈ మనిషి ఇది కాదు, ఆ మనిషి అలాగా. సో నీ దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది చుట్టూ తిరిగారు, నీ దగ్గర లేనప్పుడు ఎవరు ఉన్నారు, ఎవరు హెల్ప్ చేశారు, నీకున్న వాల్యూ ఏంటి అంటే, ఇన్నాళ్ళు నీకు మనుషులు ఇచ్చిన వాల్యూ నీ దగ్గర మీ పేరెంట్స్ దగ్గర ఉన్న రూపాయి మాత్రమేనా, నీకు ఇచ్చిన వాల్యూ కాదా అంటే, ఇలా చాలా విషయాలు ఉంటాయి. అలా చాలా విషయాలు 2 yearsలో
దేవుడు ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చాడు, ప్రతి దానికి నిరూపించి చూపించాడు అన్నమాట. మనం మన వర్క్స్లో ఉన్నప్పుడు, మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు దేవుడు మనం చూస్తున్నాడు అని అనిపించాడు. నాకు అనిపించింది ఏంటంటే, ఆ కష్టాల్లో దేవుడు నా చెయ్యి పట్టుకొని నడిచాడు. నేను అసలు శైవత్వం అంటే నా ఉద్దేశంలో దేవుడు దగ్గరగా చేరింది నేను నా కష్టాలు అప్పుడే. మీరు శివుణ్ణి నమ్మండి, ఇంకింకా దేవుడిని నమ్మండి, మీరు క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే, ఒక దేవుడు ఈజ్ ఎ సోల్. ఇదంతా జరుగుతుంది అంటే దెర్ ఇస్ సమ్వన్ బిహైండ్ వెనకాల. అది మీరు ఎలాగైనా కొలవండి. ఐ యామ్ ఇన్ టు ఎవ్రీ వన్, అందరు గాడ్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను, కానీ లేడు అన్నట్టుగా అనుకోమాకండి. ఆ కష్టాల్లోండే నెక్స్ట్ నీకొచ్చే గోల్డెన్ లైఫ్, నీ లగ్జరియస్ లైఫ్ లేదు, నువ్వు బిల్డ్ చేసుకున్న ఒక కింగ్డమ్, అందులో నువ్వు ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, నువ్వు ఎంత కష్టంలో ఉన్నా దేవుడు నిన్ను అక్కడి నుండి తీసుకొచ్చి ఈ సిచ్యువేషన్లో ఇక్కడ పెట్టాడే, ఈ చిన్ని కష్టాన్ని ఆయన తీర్చలేడంటావా? 2 సంవత్సరాలు కూటికి గుడ్డకి ఉండడానికే కష్టపడ్డావే, ఇవాళ ఈ చిన్న ఆరోగ్యమైన బాధ దేవుడు తీయలేడంటావా? ఆమె మైండ్ సెట్లోకి మారిపోతావు నువ్వు. ప్రతి ఒక్కళ్ళలో దేవుణ్ణి చూస్తావు, ప్రతి దానిలో నిజాయితీ, డిసిప్లిన్, టైం సెన్స్, దేవుడికి ఎలా దగ్గరగా ఉండాలి, ఇల్లు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, హస్బెండ్తో వైఫ్ ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, నీ చుట్టూ ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు నీకున్న కష్టంలో నిన్ను ఎలా ఆదుకున్నారు, ఇవన్నీ మీకు ఈ టైంలోనే తెలుస్తాయి అన్నమాట. నాకున్న శివపిచ్చికి మీకు తెలీదు. ఆ 2 సంవత్సరాలు నా మైండ్ ఎలా మారిపోయిందంటే, నేను ఎంత లైఫ్ బతికొచ్చానో నా స్టోరీ మీకు ఇంకా మొత్తం చెప్పలేదు. నో, ఆ రోజు నేను ఆ స్టోరీ రివీల్ చేస్తాను, ఆ రోజు మీకు తెలుస్తుంది. చాలా మంది క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఏదో ఒకటి చేసి సెటిల్ చేసుకోవచ్చు కదా, ఏదో ఒక లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కటే చెప్పాను, మన జీవితంలో కర్మానుసారం అనుభవించాల్సిన రోజులు బాధ మనం అనుభవించాల్సిందే. నీ దగ్గర రూపాయి ఉంటే మనశ్శాంతి ఉండదు, నీ దగ్గర మనశ్శాంతి ఉందంటే రూపాయి ఉండదు, మనశ్శాంతి ఆరోగ్యం ఉండదు. రూపాయి ఉందంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే రూపాయి ఉండదు. అలా దేవుడు ఏదో ఒక రకంగా పరీక్ష పెడుతూనే ఉంటాడు. ఆ పరీక్షలన్నిటికీ నెగ్గాల్సిన ఆన్సర్ ఏంటంటే, ఏమోనయ్యా నేను ఆలోచించదలుచుకోలేదు, నువ్వే చూసుకోవాలి అని చెప్పడం. నీ పనుల్లోకి నువ్వు పరిగెత్తడం, నీ పనిలో 100% నువ్వెంతవరకు చేయగలుగుతావో చేయడం. నీ బ్రెయిన్కి ఒక ఆలోచన వచ్చింది అంటే నెగిటివ్గా, నువ్వు తప్పు చెయ్యొద్దు, నీకు ఒకడు తప్పు చేయడు అంటే నువ్వు ఒకళ్ళు మోసం చెయ్యొద్దు, నిన్నెవరు ఎదురు మోసం చేయరు. నువ్వు న్యాయానికి నిలబడు, నీ కష్టాన్ని ఆశించు. ఓకే, నాకు ఇంతవరకే ప్రాప్తం, నిజంగా దేవుడికి ఇవ్వాలనుకుంటే అంతకు మించే ఇస్తాడు, అంతకన్నా ఎక్కువగానే నన్ను నిలబెడతాడు అనుకోవడం, ఆ రోజు పని ఆ రోజు చూసుకోవడం, దేవుడి మీద భారం వేసి వదిలేయడం, అంతకు మించి ఇంకేమన్నా ఉంటుందా? ఇంకా దేవుడి పిచ్చి ఎక్కువైపోతే ఏమవుతుంది తెలుసా? నాలాంటి దానికైతే ఒకవేళ ఒంట్లో బాగోకపోయినా ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఒక 15 days మనకు కోల్డ్ ఫ్లూ అందరికీ బాగా వచ్చేసినాయి. అది ఆఫ్టర్ కరోనా అండ్ ఒమిక్రాన్ ఒక రకమైన ఫీవర్స్ వచ్చినాయి. 15 days అసలు ఉంటామా, లెగుస్తామా, చనిపోతామా అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అల్టిమేట్ గోల్ ఏంటి? దేవుని చేరుకోవడమే కదా. ఇఫ్ హీ వాంట్స్ టు టేక్ ఇట్, చచ్చిపోతాం, ఏముంది దానికి, అంతకు మించి ఏం లేదు కదా, దాని గురించి బాధపడాల్సిన అవసరం ఏంటి అన్న మైండ్ సెట్లోకి ఐఎమ్ 26. ఈ మైండ్ సెట్ వచ్చేసిందంటే యువర్ ఇన్ అన్ అల్టిమేట్ స్టేజ్ అనమాట. మీకైనా నేను అదే చెప్తాను. నేనేదో ఐఎమ్ నాట్, నాకు నేనేం పొగరుగా చెప్పుకోవట్లేదు, బట్ దేవుణ్ణి నమ్మండి, మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, అంతవరకు. ఇప్పుడు ఏదో కష్టాలు పడుతున్నారంటే ఏదో అయిపోయింది లైఫ్, ఇంతటితో ఆగిపోయిందని కాదు. దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రంట్. ఈ పూజలన్నీ నేను చేసుకుంటున్నానంటే నాకెవ్వరూ నేర్పించలేదు, నాకెవ్వరు చెప్పలేదు. నా మెళ్ళో రుద్రాక్ష ఎందుకు ఉంటుందంటే ఏమో నాకు నచ్చింది.
మా అత్తగారు మా ఇంట్లో ఉంచింది, అది ఆ టైంకి నాకు దొరికింది. నేను మెల్లో ఒక నల్ల తాడుకు వేసుకున్న రుద్రాక్ష. ఆ రోజు అనుకున్నా, అయ్యా నువ్వు నన్ను నిలబెట్టాలి. నేను బంగారపు గొలుసుకి ఆ రుద్రాక్షకు అటు ఇటు పూలు వేసుకుని నేను మెల్లో వేసుకోవాలయ్యా, నా ప్రాణంతో పాటే పోవాలి అది రుద్రాక్ష, అప్పుడు దాకా నా మెల్లోనే ఉంటుంది అని అనుకున్నా. నామాలు పెట్టుకోవడం. అయ్యా ఈ 3 నామాలు నేను 3 అంతస్తులు బిల్డింగులు కట్టినా సరే వీటిని నేను వదలనయ్యా, నువ్వు నాతో పాటు ఉండాలి. బిల్వపత్రం తీయడం మొదలుపెట్టా. బిల్వపత్రం అనేది 3 ఆకులు 3 నామాలు ఆయనతో 3 అనేది ఇంత ఇదిగా నిలబడి ఉంది అనేది కూడా ఆ కష్టంలోనే తెలిసింది నాకు. ఇంకా నేను రీసెర్చ్ చేసుకుంటే తెలిసింది ఏంటంటే, అంటే ఆ 2 years కష్టంలో పుట్టినరోజు, పెళ్లి రోజు, మా పిల్లల పుట్టినరోజులు కానీ నాకు గుడికి వెళ్ళడానికి మనీ ఉండేవి కాదు. కానీ ఆ సిచ్యువేషన్లో ఎవరో ఒకరు తీసుకెళ్ళేవారు, లేకపోతే ఎలాగోలా నేను గాడ్ సన్నిధిలోనే ఉండేదాన్ని. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. నన్ను ఇప్పుడు చూసిన వాళ్ళు నమ్మరు, ఏంటి అసలు ఒక పాష్గా ఉండేదానివి, అసలు ఒక జీన్స్ ప్యాంటు షర్ట్ వేసుకుని ఉండేదానివి ఇలా మారిపోయావు ఏంటి అని అనుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు. బట్ సో ఇలా ఉన్నాను అనమాట నేను ప్రస్తుతానికి, అండర్ ఒరిజినల్ ట్రెడిషనల్ తెలుగు గర్ల్. సో అభిషేకం ఎలా చేసుకోవాలి, లింగం ఇంట్లో పెట్టుకోకూడదు, ఇవన్నీ మీకు తెలియదు అన్నీ మూఢనమ్మకాలండి. మీ మనసుకి యువర్ హార్ట్ విల్ స్పీక్. దేవుడు మీతో మీ హార్ట్ ద్వారా మాట్లాడతాడు. అది మీరు నమ్మి మీరు ముందుకెళ్ళండి, మీకు ఇక తిరుగు. ఇలా చాలామంది క్వశ్చన్ చేశారు, ఆడవాళ్ళు వేసుకోకూడదు రుద్రాక్ష అన్నీ చెప్పారు. బట్ ఇవన్నీ సృష్టించింది శివయ్యే కదా, సరే పోనీ దేవుడే కదా. ఆడ మొగ అని ఆయన ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తాడు? ఆయనే అర్ధ భాగం వాళ్ళ వైఫ్కి ఇచ్చేశారు కదా, 2 విధాలుగా ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తారు? కొన్ని శివయ్య స్టోరీస్లోనే ఉంటాయి. మగవాడలోనే సగం ఆడతత్వం ఉంటుంది, ఆడది లేకపోతే మగవాడు లేడు అని. డమరుకం ముట్టుకోకూడదు ఆడపిల్లలు, శంఖం ముట్టుకోకూడదు, ఇంట్లో అది ఉండకూడదు ఇది ఉండకూడదు, నథింగ్. అంతా నీ కర్మానుసారం మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే, దానికి మించింది లేదు. నీ ఇదేంటయ్యా అంటే, నువ్వు పూజ చేసావా, గుడికి వెళ్ళావా, దండం పెట్టావా, అయ్యా అంత పెద్ద ఆపద నేను తట్టుకోలేను, కొంచెంతో తీసే, నేను ఎంతవరకు తట్టుకోగలుగుతానో నీ బిడ్డని నీకు తెలుసు కదా, అంతటితో తీసేవా ప్లీజ్ అని నువ్వు చేతులు జోడించి దండం పెట్టడం కన్నా మించింది ఇంకేమీ లేదు. నేను నేర్చుకున్నది అదే. ఆ 2 సంవత్సరాల కష్టము ఎలా పరిగెత్తింది అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదండి. నిజంగా వెనక్కి తిరిగి చూసుకుంటే చెయ్య పట్టి భుజం మీద చెయ్యేసి అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఉంటాడేమో అనిపిస్తుంది. కార్తీక మాసం చేయడం మొదలుపెట్టింది కూడా అప్పుడే. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా కార్తీక మాసంలో తీసిందే. సో ఇలాగా కార్తీక మాసంలో సోమవారం, ఇది 3వ సోమవారం అనమాట. సో శివయ్యకి అభిషేకానికి తీసుకెళ్ళాను, అన్ని అభిషేకాలు చేయించుకున్నాను. ఇలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇలా నేను అన్ని రుద్రాక్ష అన్నీ వేసుకున్న తర్వాత చాగంటి గారు ఒక ప్రవచనం చెప్తూ ఉండగా విన్నానమాట. అందులో శివ పూజ, శివ అభిషేకం చేయాల్సిన వాళ్ళకి ఉండాల్సిన మెయిన్ అర్హత ఏంటంటే 3 నామాలు, రుద్రాక్ష, బిల్వపత్రం లేనిదే శివయ్యకి అభిషేకం కంప్లీటెడ్గా కాదు అని. సో ఆయనే చేయించారు, పంపించారు, అంతే అనిపించింది. సో మన నెక్స్ట్ స్టాప్ ఏంటో చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. సో నన్ను పర్సనల్గా తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, నాది లవ్ మ్యారేజ్. అండ్ దాని తర్వాత నాకు కోర్టుల చుట్టూ తిరగడము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము అలవాటు అయిపోయిందనమాట. అంటే నేనేదో తప్పు చేశానని కాదు, న్యాయం కోసం తిరిగేవాడు కూడా కోర్టుకిను పోలీస్ స్టేషన్లకే తిరుగుతాడు. సో ఆ న్యాయ పోరాటంలోనే నేను ఇలా వెళ్తున్నాను అనమాట.
ఇందులో తప్పేం లేదు. కోర్టులో ప్రతిదీ మీకు చూపిస్తాను, జరుగుతూ ఉంటాయి. బట్ బ్రీఫ్గా చూపించలేను. కానీ ఇది మన విజయవాడ కోర్ట్ అండి. కొత్తగా బిల్డింగ్ కట్టారు ఈ మధ్యనే. అంతకుముందు ఇంకా ముందు నుండేది ఎన్టీఆర్ మన ఇది స్టేడియం ఉంది కదా, ఎగ్జిబిషన్స్ పెడతారు, ఆ స్టేడియం దగ్గర ఉండేది పక్క సందులో. ఇంకా ఇప్పుడు కొంచెం ముందుకు పెట్టారనమాట ఇది. సో ఇది కోర్ట్. మనది వచ్చేసి 2nd ఫ్లోర్ అనమాట, CMM 2. కోర్ట్కి నేను వెళ్తున్నాను ఇప్పుడు. ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మెడికల్ ఎలా తెలుస్తుంది, ఒక బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ ఎలా తెలుస్తుంది. అలాగా నేను కొన్ని సంవత్సరాలుగా వీటి చుట్టూ తిరుగుతున్నాను కాబట్టి వీడి గురించి మనకి అలా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో లోపలికి వెళ్తున్నాను. సో ఇదేంటంటే మా హస్బెండ్కి నా మీద ఒక కేసు నడుస్తుందన్నమాట. మేము పెట్టింది, వాళ్ళు మా మీద పెట్టింది కూడా ఉంది. సో 2 కనెక్ట్ అయ్యి కేసు నడుస్తుంది. ఒకటి బందర్లో నడుస్తుంది, ఒకటి ఇక్కడ నడుస్తుంది అనమాట. సో ఇంతకన్నా బ్రీఫ్గా చెప్పలేను, మీకు అవన్నీ సిల్లీగా ఉంటాయి. నెక్స్ట్ టైం నా లైఫ్ స్టోరీ చెప్పినప్పుడు మీకు అవన్నీ చెప్తాను. సో ఇది లోపల అనమాట. లోపల కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా కోర్ట్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. అవి చూసుకుంటూ మనం ఎంటర్ అవ్వడమే. జడ్జి కరెక్ట్గా 10:35కి అక్కడ ఉంటారు. మేము మ్యాక్సిమం 10 o'clockకి ప్లాన్ చేసుకొని ఒక 20 minutes టిఫిన్ తినేసేసి 10:25, 20 ఆ టైంకి పైకి వెళ్ళిపోతాము. సో ఆల్రెడీ మేము వచ్చేసరికి చాలామంది ఉంటారు కాబట్టి మనకు కూర్చోవడానికి అసలు ప్లేస్ ఉండదు. సో అలా నుంచొని ఉండాలి. ఆ కోర్టులు, పోలీస్ స్టేషన్లు బాధ ఏంటంటే అండి, ఎక్కడికి వెళ్ళలేం. కనీసం మంచినీళ్ళు కాదు కదా, టాయిలెట్కి కూడా వెళ్ళలేమన్నమాట. అలా వెయిట్ చేస్తూ ఉండాలి. ఎక్కడ పిలుస్తారు, ఒక జడ్జ్ అనేసరికి హయ్యర్ మెజిస్ట్రేట్ కదండి, మనము ధిక్కరించలేం. సో వాళ్ళు పిలిచినప్పుడు మనం అవైలబిలిటీలో ఉండాలి. సో ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా పిలుస్తారు ఏంటి అనేది. సో ఇలా ఆ రోజుకి వాయిదా వేసిన వాళ్ళందరూ అటెండ్ అవుతారనమాట. సో వీటికి నంబర్స్ ఉంటాయి, కేస్ నంబర్స్ బట్టి ఆ పర్సన్ పేరుని పిలుస్తారు. పిలిచినప్పుడు మనం లోపలికి వెళ్ళి జడ్జ్ ముందు నుంచుని 2 చేతులు జోడించి నమస్కరించి నుంచోవాలన్నమాట. ఆయన చెప్పాల్సింది ఉంటే మీరేమన్నా ఫార్వర్డ్ చేసుకోవాలో, లేకపోతే విట్నెస్ని తెచ్చుకోవాలో, లేకపోతే దీనికన్నా ఫార్వర్డ్ మీ లాయర్ ఇంకేమన్నా ఆలోచిస్తున్నారా, మీ లాయర్ని తెచ్చుకోండి, మాట్లాడాలనో, ఆఫ్టర్ లంచ్ సెషన్ జరుగుద్ది, కూర్చుని అందరం రౌండ్ కోట్ కూర్చుని మాట్లాడుకోవాలనో, లేదనుకోండి ఆ రోజు అదృష్టం బాగుంటే పలానా రోజుకి మీకు డేట్ వేసాము, సో అప్పుడు రండి అని చెప్తారనమాట. సత్యనారాయణ సో అలా పిలుస్తారనమాట. సో మన టైం అంతా తినేస్తుంది అక్కడే. ఎవరిని ఎప్పుడు పిలుస్తారో తెలీదు, ఏ ఆర్డర్లో పిలుస్తారో తెలీదు, అక్కడ ఎవరెవరో తెలీదు, ఏం తెలీదు. బట్ నుంచోవడం, మన పేరు ఎప్పుడు వచ్చిద్దా ఏంటో వెయిట్ చేయడం. ఒకవేళ కేసు పెట్టింది ఇందులో కొన్ని రోజులు ఉంటాయి, అంత క్లారిటీగా నేను చెప్పలేను, బట్ టైం అంతా తినేస్తుంది అనమాట. అండ్ వాళ్ళు పిలిచేదాకా వెయిట్ చేయాలి. మీకు ఇందాక వీడియో పెట్టా కదా, సేమ్ అలాగే పిలుస్తారు. ఎవరిని ఏమైతే వాళ్ళని పిలుస్తారు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ విట్నెస్ ఆల్సో, ఎవరైనా సరే అందరినీ కలిపి కేసు నెంబర్ బట్టి పిలుస్తారు అనమాట. అండ్ ఇక్కడికి మన కోర్ట్ స్టాప్ అయిపోయింది కదా, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. నేను అక్కడి నుండి 1 Town హోటల్కి వెళ్ళి భోంచేసేసాను అనమాట. సో ఆ క్లిప్పింగ్ నేను తీయలేదు, ఎందుకంటే బాగా హడావిడి అయిపోయింది అక్కడే. ఇంకా బాగా ఆకలేసేసింది, తినేసాను. సో అక్కడ నుండి మన నెక్స్ట్ స్టాప్ ఏంటంటే కంకిపాడులో మనకి బ్యాంక్ వర్క్ ఉందన్నమాట. సో ఆ బ్యాంక్ వర్క్ చూసుకొని మనం మళ్ళీ విజయవాడ రావాలి. సో కంకిపాడు అంటే అరౌండ్ మన విజయవాడలో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, అరౌండ్ ఒక 40 minutes. మన కార్ స్పీడ్కి వెళ్తే ఒక 30 minutes, ట్రాఫిక్ ఏం లేకుండా 30 minutes టైం పడుతుంది అనమాట. సో నేను మార్నింగ్ 4 o'clockకి లెగిసి పూజని చేసుకుని గుడి అటెండ్ అయ్యి పిల్లల్ని అందరినీ సదురుకొని విత్ మై హస్బెండ్స్ హెల్ప్ అనమాట. అంతా అయిన తర్వాత ఇప్పుడు నేను కంకిపాడు వచ్చాను. సో ఇక్కడ ఏదో ర్యాలీ చేస్తున్నారు వాళ్ళు, పాపం జాబ్స్ గురించి అనుకుంటా.
ఈ అంగన్వాడీ టీచర్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనమాట. సో దాని తర్వాత రైస్ మిల్కి వెళ్ళాను రైస్ బ్యాగ్ వేసుకోవడానికి. రైస్ మిల్ వీడియో తీయలేదు, ఇది కూడా కంకిపాడులోనే. మాకు ఇక్కడ రైస్ అలవాటు అయిపోయింది, సో మోస్ట్లీ ఇక్కడ నుండే తెచ్చుకుంటాం అనమాట. మనం బయట అంటే షాప్స్లో కొనాలి, ఇక్కడైతే మిల్లో కొనుక్కుంటాం. సో వచ్చేసాను ఇంటికి. సో ఆఫ్టర్ ఆల్ దట్ లాంగ్ వర్క్ అనమాట, ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. పిల్లలకి బేకరీలో ఆగి కొన్ని స్నాక్స్ తీసుకున్నాను అనమాట. వ్లాగింగ్ ఇప్పుడే కదా కొంచెం స్పీడప్ చేస్తున్నాను, కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ తీయడం మర్చిపోతున్నాను అనమాట. సో వీళ్ళ మొహాలు చూడాలి నన్ను చూశాక. ఇప్పటిదాకా వీళ్ళు ఎక్కడున్నారని మీకు ఆలోచన రావచ్చు కదా, వీళ్ళు మా వదిన దగ్గర ఉన్నారనమాట, నియర్ బైనే ఉంటారు మా ఆడబడుచు. సో నేను వస్తూ వీళ్ళని పిక్ చేసుకుని ఇంటికి వచ్చేసాను అనమాట. వీడు నా బుడ్డి బుడంకాయ్. అండ్ వీళ్ళకి స్నాక్స్ తీసుకొస్తే వచ్చేటప్పుడు ఏదో తెస్తానని ఎదురు చూస్తూ ఉంటారు. సో వీళ్ళకి స్నాక్స్ తీసుకొచ్చాను, కేక్స్ అలాంటివి తీసుకొచ్చాను అనమాట. సో వీళ్ళ ఆనందం చూడండి. అదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా హెక్టిక్ డే ఎలా గడిచిందో మీకు చూపించాను, పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకుంటున్నానో చూపించాను, దేవుడిని ఎలా దగ్గర అయ్యానో చెప్పాను. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.